ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పై నిఘా ఉంచేందుకు అమెరికా భారీ ఆపరేషన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఇందుకు సంబంధించి కీలక విషయాలను వెలుగులోకి పెట్టింది. 2019లో జరిపిన ఈ ఆపరేషన్ కొంచెంలో మిస్ అయింది. నిజానికి అప్పుడు అధికారంలో ఉన్న ట్రంప్ ఈ సీక్రెట్ ఆపరేషన్కు ఓకే చెప్పారు. దీని ప్రకారం అమెరికాకు చెందిన ఓ సీక్రెట్ స్పయింగ్ మిషన్ను ఉత్తర కొరియాలోని ఓ ప్రాంతంలో అమర్చాలి. దీని ద్వారా కిమ్కు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు వీలవుతుంది. అందుకు అమెరికన్ నేవీ సీల్స్ను ఎంచుకున్నారు. అమెరికా న్యూక్లియర్ సబ్మెరైన్ను తీసుకుని ఉత్తర కొరియా వైపు వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఆ దేశానికి దగ్గరగా చేరుకున్న తర్వాత మినీ సబ్మెరైన్లు ఉపయోగించి ఒడ్డుకు చేరుకున్నారు. ఇక మరి కాసేపట్లో ఆ పరికరాన్ని అమరుస్తామని అనగా ఉత్తర కొరియాకు చెందిన కొంతమంది పౌరులు నార్మల్ బోట్పై వచ్చారు. వాళ్ళు నేవీ సీల్స్ను చూడగానే సీల్స్ వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఆ పౌరులంతా చనిపోయారు. ఈ ఘటనతో నేవీ సీల్స్ ఆ పరికరాన్ని అమర్చకుండానే వెనక్కి వెళ్ళిపోయారు. ఫలితంగా ఆ ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోయింది. ఇలా కిమ్ తన సమాచారాన్ని బయటి ప్రపంచానికి తెలియకుండా త్రుటిలో తప్పించుకున్నాడు.